హలో గాయ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏంటంటే సుమిత్ర నిద్రిస్తున్న సమయంలో దీపను తీసుకెళ్ళి ఈమె నీ కన్న కూతురు అని చెప్పడానికి దశరథ ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ దశరథను అడ్డుకుంటాడు. ఇక దీపను కాళ్ళు అడ్డం పెట్టి పడేయాలని చూస్తున్న జ్యోత్స్న. పారిజాతం దీపను కొట్టబోతుంటే దశరథ అక్కడికి చేరుకొని జ్యోత్స్న పారిజాతంలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతాడు. ఆవేశంలో ఉన్న దశరథును కార్తీక్ బయటికి తీసుకెళ్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, బయట దశరథ ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. జ్యోత్స్న పారిజాతం చేసిన కుతంత్రాలు వింటుంటే అతనికి రక్తం మరిగిపోతుంది. మామయ్య, మీరు ఇలాగే ఆవేశపడితే జ్యోత్స్న పారిజాతంలో ఎంతకైనా తెగిస్తారు. అత్తయ్యకు ఏమైనా జరిగితే మీ జీవితానికి అర్థం లేదని మీరే అన్నారు కదా. మరి మీకు ఏదైనా అయితే మీ కూతురు దీప జీవితానికి కూడా అర్థం ఉండదు. ప్లీజ్ కొంచెం సమయాన్ని పాటించండి అని కార్తీక్ దశరథుకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. భయపడతామా కార్తీక్? ఇంకెన్నాళ్ళు భయపడాలి? ఎవరి పని మనిషిగా ఉండాలి, ఎవరు సేవలు చేయించుకోవాలి అన్నది ఆ భగవంతుడు రాసిన రాత. కానీ వీళ్ళు స్వార్థం కోసం బిడ్డల్ని మార్చేదే కాక ఇప్పుడు దీప కడుపులోని బిడ్డను కూడా చంపాలని చూస్తారా? ఎంత దుర్మార్గులు వీళ్ళు అని దశరథ ఆవేశంగా మాట్లాడతాడు. మామయ్య, దీప కింద పడిపోయినప్పుడు నాకు మొదట అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళ కుట్రలన్నీ బయటపడ్డాయి అని కార్తీక్ సమాధానం ఇస్తాడు. దశరథ అత్తకు ఆపరేషన్ జరిగే వరకు వీళ్ళను భరించక తప్పదు అని కార్తీక్ చెప్తాడు. ఒకటి గుర్తుంచుకో కార్తీక్, జ్యోత్స్నను ఆ పారిజాతాన్ని నా జీవితంలో ఎప్పటికీ క్షమించను అని దశరథ తేల్చి చెప్తాడు. ఇప్పుడే కార్తీక్ డాక్టర్ హారిక నుంచి ఫోన్ వస్తుంది. ఆమె వెంటనే దీపను తీసుకొని ఆసుపత్రికి రావాలంటూ కార్తీక్కు చెప్తుంది. మరోవైపు శ్రీధర్ ఇంట్లో వాతావరణం వేడెక్కింది. కాంచన తీసుకున్న నిర్ణయం శ్రీధర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాంచన, అసలు ఏం మాట్లాడుతున్నావు? స్వప్న కాశీలకు విడాకులు ఇప్పించేసి చెరో పెళ్లి చేయబడ్డావా? బిడ్డల జీవితాలు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని శ్రీధర్కు అడుగుతాడు. మీకు ఇప్పుడు నేను చెప్పేది నరకంలాగానే అనిపించవచ్చు, కానీ బలవంతంగా కలిపి ఉంచడం కంటే విడదీయడమే మేలని నా ఆలోచన. ఒకసారి ఆలోచించండి అని కాంచన సమాధానం ఇస్తుంది. శ్రీధర్ చేసేదేమీ లేక దాస్ను పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తాడు. దాస్, మన కాలంలో పెద్దల మాట పిల్లలు వినేవారు, కానీ ఇప్పుడు పిల్లలు తీసుకున్న నిర్ణయాలు మనం వినాల్సి వస్తుంది. కాశీ స్వప్నలో విడిపోవాలని నిర్ణయించుకున్నారని శ్రీధర్ దాస్కు చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్? భార్యాభర్తలు విడిపోతుంటే ఇంత క్యాజువల్గా జోక్ లాగా చెప్తున్నావేంటి అని దాస్ ఆశ్చర్యంగా అడుగుతాడు. నా కూతురి జీవితం గురించి నేనే బాధపడుతున్నాను దాస్. ఇక్కడ సంతకాలు పెట్టడమే మిగిలింది. కాశీ, నువ్వు కూడా దీనికి సిద్ధమేనా అని అంటాడు శ్రీధర్. నేను విడాకులు అడగలేదు మామయ్య, స్వప్న అడిగింది. ఆమె ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అందుకే ఒప్పుకున్నాను అని కాశీ అంటాడు. ఇలా వదిలేస్తే ఎలా? వాళ్లకు నచ్చచెప్పాలి కదా అని దాస్ శ్రీధర్కు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. సరే దాస్, నీకు ఒక అవకాశం ఇస్తాను. నువ్వు వాళ్ళిద్దరిని ఒప్పిస్తే ఈ విడాకుల ప్రోగ్రాం ఇక్కడితో ఆపేస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేయి అని శ్రీధర్ దాస్కు స్వప్న కాశీలను కలిపే అవకాశం ఇస్తాడు. ఆసుపత్రిలో డాక్టర్ హారిక దీపను కార్తీక్ను తన గదిలోకి పిలుస్తుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. దీప, కార్తీక్ సుమిత్ర కోసం బోన్ మ్యారో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక్కసారి ఈ ప్రక్రియ మొదలైతే వెనక్కి రావడం అసాధ్యం. మీరు సిద్ధమేనా అని డాక్టర్ హారిక కార్తీక్ దీపలను ప్రశ్నిస్తుంది. దీప, కార్తీక్ ఏమాత్రం ఆలోచించకుండా మేము సిద్ధం డాక్టర్, వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి అని చెప్తాడు. డాక్టర్ హారిక నివ్వెరపోతూ, ఒక్క నిమిషం ఆగండి, మీకు అసలు విషయం అర్థం కావట్లేదు. దీప ఇప్పుడు గర్భవతి. సుమిత్ర గారిని కాపాడటం కోసం చేసే ఈ ట్రీట్మెంట్లో దీప తన బిడ్డను కోల్పోవడమే కాదు, భవిష్యత్తులో ఆమెకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదు. ఆమె శాశ్వతంగా
మాతృత్వానికి దూరం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఓకేనా అని షాక్ ఇస్తుంది డాక్టర్. ఆ మాట వినగానే దీప గుండె ఆగినంత పనైంది. కార్తీక్ చేతులు వణకడం మొదలయ్యాయి. కానీ దీప కళ్ళల్లో ఒక నిశ్చలమైన సంకల్పం కనిపించింది. నాకు తెలుసు డాక్టర్, నా బిడ్డ నాకు ప్రాణం. కానీ నా తల్లి అంతకంటే ప్రాణం. అమ్మ ప్రాణం ముందు నేను ఈ త్యాగానికి సిద్ధం. నాకు మాతృత్వం దక్కకపోయినా పర్వాలేదు, నా తల్లి మాత్రం బ్రతకాలి అనే కఠిన నిర్ణయాన్ని డాక్టర్కు చెప్తుంది దీప. అదే సమయంలో గది బయట నిలబడి ఉన్న దశరథ ఈ మాటల్ని విని కుప్పకూలిపోయాడు. లోపలికి వచ్చి తల్లడిల్లిపోతూ అడుగుతాడు, డాక్టర్, మీరు అన్నది నిజమేనా? నా భార్యను కాపాడటానికి నా కూతురు తన బిడ్డను, తన మాతృత్వాన్ని బలి ఇస్తుందా అని దశరథ్ డాక్టర్ హారికను ప్రశ్నిస్తాడు. అవును దశరథ్ గారు, దీప తీసుకున్న నిర్ణయం ఒక సామాన్యమైనది కాదని డాక్టర్ హారిక చెప్తుంది. డాక్టర్ చెప్పిన మాటలకు దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీ తండ్రి జీవితం అబద్ధాల బ్రతుకు అయిపోయిందని దశరథ బాధపడుతుండగా కార్తీక్ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. దశరథ్ కార్తీక్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. మరోవైపు శ్రీధర్ ఇంట్లో కాశీ స్వప్నల విడాకుల వ్యవహారం ముదిరిపోతుంది. వారిద్దరిలో కలవడాన్ని దాసు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాడు. అమ్మా స్వప్న, ఒక విషయం ఆలోచించు. తల్లి మనకు నచ్చ చెప్తే మన బిడ్డల్ని మార్చుకుంటామా, మన తండ్రిని మార్చుకుంటామా? మరి భర్త విషయంలోనే ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారు? తప్పులు మనుషులు చెయ్యరా అని దాస్ స్వప్నకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మావయ్య, మీరు చెప్పి నీతులు వినే ఓపిక నాకు లేదు. ఈ కాశీ మా నాన్నని, మా అన్నయ్యని, నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తాడో మీకు తెలుసా? ఇంతటి మోసగాడితో అబద్ధాల కోరుతో నేను కాపురం చెయ్యలేను. నన్ను వదిలేయండి అని స్వప్న తేల్చి చెప్తుంది. దాస్ ఒక లాభం లేదనుకొని చేతులెత్తి దండం పెడతాడు. మావయ్య, మీరు ఎంత చెప్పినా నా నిర్ణయం మారదు అంటుంది స్వప్న. కాశీని పెళ్లి చేసుకోకపోయినా మీరంటే నాకు ఎప్పటికీ గౌరవమే అని చెప్తుంది స్వప్న. కానీ ఈ కాశీతో మాత్రం ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేను. విడాకుల కాగితం ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఇప్పుడే సంతకం పెట్టేస్తాను అని అంటుంది స్వప్న. ఆసుపత్రిలో దీపత్యాగం గురించి విన్న దశరథ బాధతో కుంగిపోతాడు. తన కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా ఏమీ తెలుసుకోలేకపోతున్న బాధ అతడిని వేధిస్తుంది. ఇంతలో డాక్టర్ హారిక దశరథుని పిలిచి చేదు నిజం చెప్తుంది. దశరథ గారు, దీప హెల్త్ కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది. ఆసుపత్రి పరిస్థితిలో ఈమె సుమిత్ర గారికి డోనర్గా ఉండాలి అంటే ఖచ్చితంగా కడుపులోని బిడ్డను వదిలేసుకోవాల్సిందే అని అంటుంది. ఆ బిడ్డను నేను సేవ్ చేయలేను అని చెప్తుంది డాక్టర్ హారిక. లేదు డాక్టర్, ఏదైనా దారి వెతకండి, బిడ్డను కూడా కాపాడండి అని దశరథ్ డాక్టర్ని వేడుకుంటాడు. దశరథ, అది అసాధ్యం దశరథ గారు, బిడ్డను కాపాడాలి అంటే దీప డోనర్గా ఉండకూడదు. అప్పుడు సుమిత్ర గారు బతకరు. సుమిత్ర గారిని కాపాడాలి అంటే దీప బిడ్డను వదులుకోవాలి. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవడమే ప్రస్తుతం అనుకున్న ఏకైక మార్గం అని డాక్టర్ హారిక చెప్తుంది. దశరథ ఆవేశంతో, దీనికి నేను ఒప్పుకోను. నా భార్య కోసం నా కూతురు బిడ్డను బలి ఇవ్వడం ఏంటి? నా మనస్సు అంగీకరించట్లేదు డాక్టర్. కానీ సమయం మించిపోతుంది. మీరు నిర్ణయం తీసుకోకపోతే ఇద్దరిని కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్ హారిక చెప్పడంతో దశరథ బాధపడతాడు. అక్కడితో